అమ్మ నాకు కళ్ళు వస్తాయా? నేను మిమ్మల్ని చూడగలుగుతానా? వస్తాయిరా, మనం రెడీ అవుదాం. నాన్నొచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. సరే అమ్మా. నువ్వు కళ్ళు వచ్చాక ముందు ఎవరిని చూస్తావు చెప్పు. నాన్నని చూస్తా. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ఈ చైన్ వేసుకోమ్మా. అదిగో నాన్నగారు కూడా వచ్చేసారు. వెళ్దామా అండి హాస్పిటల్ కి? డాక్టర్ ఏమన్నారు? ఇక్కడికి వెళ్ళేది నిన్న చేసిన టెస్ట్లతోనే తేలిపోయింది. ఈ గుడ్డిదానికి జీవితంలో కళ్ళు రావాలి. ఏమంటున్నారండి మీరు? నేను అనడం కాదు, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్. ఇక చాలు, ఇంతవరకు భరించాను. ఇక భరించడం నా వల్ల కాదు. ఆడపిల్లలు పెంచడమే కష్టం, అందులో ఈ గుడ్డిదాన్ని పెంచడం అమ్మో నా వల్ల కాదు. గుడ్డిపిల్ల తల్లి గుడ్డిపిల్ల తండ్రి అని ఈ సమాజం అంటుంటే అమ్మో నేను భరించలేను. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అంత పని చేయకండి, నా బిడ్డ నా నుండి దూరం చేయకండి. నా నిర్ణయానికి అడ్డొస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలేదు. వద్దు నాన్న, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళద్దు నాన్న. నేను ఇక్కడే మీతో ఉంటాను నాన్న. వద్దు నాన్న, నేను రాను నాన్న. నేను రాను నాన్న. వద్దు నాన్న, వద్దు నాన్న. ఏంటమ్మా ఇక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎవరమ్మా నువ్వు? ఏడవకురా, చెప్పమ్మా. మీ అమ్మ నాన్నెవరు? తప్పిపోయావా? నేను తీసుకెళ్తాను మీ ఇంటికి. చెప్పు, మీ ఇల్లు ఎక్కడా? మా నాన్నే నన్ను వదిలేశాడు, నాకు కళ్ళు లేవని. వాళ్ళు మనుషులా రాక్షసులా? నువ్వు నాతో రా, నేను నిన్ను తీసుకెళ్తాను. వద్దు, నేను రాను. మా అమ్మ నాన్న నా కోసం వస్తారు. చీకటి పడుతుంది తల్లి, మీ అమ్మా నాన్న రారు. మనం వెళ్దాం పదా. నాకు తెలిసిన బ్లైండ్ స్కూల్ ఉంది తల్లి, అందులో చేర్పిస్తాను, చదువుకుందువు. సరేనా? సరే. నీకేం భయం లేదమ్మా, చక్కగా చదువుకో. నా ఇంట్లో ఆ గుడ్డిదాని గురించి ఎవరు ఏడవడానికి వీల్లేదు. ఎవరైనా అడిగితే చచ్చిపోయిందని చెప్పు. అయ్యగారు, ఈ రోజు నా పుట్టినరోజు అండి, అర్చన చేయండి. పుట్టినరోజా అమ్మ? నీ పేరు, మీ అమ్మ నాన్న పేరు చెప్పమ్మా. మా అమ్మ నాన్న పేర్ల మీద అర్చన చేయండి. అమ్మ నాన్న పేరు చెప్పమ్మా. కవిత, అజయ్.
అమ్మా సింధు, నేనమ్మా మీ అమ్మని. నమ్మలేకపోతున్నానమ్మా. నేను ఇంకా గుర్తున్నానా మీకు? ఆ రోజు చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామమ్మా మేము. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏమైందమ్మా? అవును తల్లి, నీ తర్వాత తమ్ముడు పుట్టాడు. వాడు మా ఆస్తుల్ని మాత్రమే ప్రేమించి మమ్మల్ని వదిలేస్తే మేము ఇక్కడ ఈ గుళ్ళో తలదాచుకుంటున్నాం. ఇన్ని రోజులు ఎక్కడున్నావు తల్లి? ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాన్నగారు నన్ను వదిలేసి వెళ్ళాక ఒక ఆవిడ నన్ను చేరదీసిందమ్మా. ఆవిడ నన్ను బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసింది. నేను చాలా పెద్ద చదువులు చదివానమ్మా. ఆ తర్వాత నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక బ్లైండ్ స్కూల్ ఏర్పాటు చేశానమ్మా. ఇప్పటి నుంచి మీరు నాతోనే ఉండురు కానీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను పదండి అమ్మా. నన్ను మళ్ళీ వదిలేయకండి అమ్మా. మరి నాన్న కూడా ఇదే గుళ్ళో ఉన్నారమ్మా. మేమిద్దరం ఇక్కడే తలదాచుకుంటున్నాం. ఏమండి, మన అమ్మాయి సింధు కనిపించిందండి. అవునండి, మన అమ్మాయి, మన సింధు. అవునండి, రండి చూద్దాం. ఇదే గుళ్ళో కూర్చొని ఉందండి. మన సింధువేనా? అవునండి. రాలేను, నేను రాను. దాని మొహం నేను ఎలా చూడగలను? దానికి నేను చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించలేడు. లేదండి, అది మనల్ని క్షమిస్తుందండి. రండి వెళ్దాం. రాలేను కవిత, నేను రాలేను. నువ్వు వెళ్ళు. లేదు, ఇప్పుడు కూడా నా బిడ్డ నా నుండి దూరం చేయకండి. దాని ముందు నిలబడే అర్హత నాకు లేదు. అమ్మ సింధు, నాన్న వచ్చారు, లే అమ్మా. అమ్మా, అమ్మా సింధు, నన్ను క్షమిస్తావా అమ్మా? అవే మాటలు నాన్న. నువ్వు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు తల్లి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. లేదు నాన్న, మీరు నాతో ఉండాల్సిందే. ఇప్పుడు ఇక నేనేం వినను. లేదమ్మా, మీరు నాతో ఉండాల్సిందే. లేదమ్మా, రాలేదు. లేదు నాన్న, మీరు నాతో ఉండాల్సిందే నాన్న. రండి నాన్న, నేను తీసుకెళ్తాను. మీరు నాతో ఉండురు కానీ. సౌమ్య, బాగా రాస్తున్నావారా? అంధులుగా పుట్టడం వారి తప్పు కాదు. అంధులను తమ బంధువులే కాదని వదిలివేయడం తప్పు. బాహ్య నేత్రాలు లేకున్న భావ నేత్రాలతో భావి తరాలను చూడగలిగే ఈ పసి హృదయాలను అంధులని అనాథలుగా వదిలేయడం సరికాదు. ఇంద్రధనస్సు రాకుండానే ఆ రంగుల కలయికను చూడగలిగే ఈ అంధులకు అండగా నిలుద్దాం. చిమ్మ చీకటిలో సూర్యోదయ ఉషాకాంతులను చూడగలిగే ఈ అంధులను బంధువులుగా స్వీకరిద్దాం. ఆత్మీయులను చూడకుండానే చిరునవ్వుతో పలకరించే తమ స్వచ్ఛమైన ప్రేమను స్వాగతిద్దాం. ఓదార్పు కాదు వారు కోరుకునేది, ప్రోత్సాహం.